మన బేబీస్ కి థర్డ్ మంత్ ఫోటోషూట్ చేద్దామని అనుకుని ఒక 15 days అయిపోయింది. థర్డ్ మంత్ ఆల్మోస్ట్ అయిపోయింది, ఫోటోషూట్ మాత్రం అవ్వలేదు. ఫస్ట్ రేపు చేద్దామన్నాం, నెక్స్ట్ ఎల్లుండి చేద్దామన్నాం, అలా చెప్పుకుంటూ ఆల్మోస్ట్ 15 days అయిపోయింది. రైస్ తో స్టార్టింగ్, లవ్ సింబల్స్, దానిలో డ్రై ఫ్రూట్స్. అసలు ఫైనల్ గా ఏం వచ్చిందో వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇక్కడ మెయిన్ క్యారెక్టర్స్ మన ఇద్దరు బుడ్డోళ్ళు. వాళ్ళకేం తెలుసు అమ్మ ఫోటోషూట్ కోసం టెన్షన్ పడుతుందని, కానీ ఇవాళ వీళ్ళు కోఆపరేట్ చేస్తే ఈ ఫోటోషూట్ సూపర్ హిట్. సో లెట్స్ స్టార్ట్ అవర్ ట్విన్స్ థర్డ్ మంత్ ఫోటోషూట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటోషూట్ అంటే మనం అనుకున్న ఫస్ట్ స్టెప్ ఏంటి, బేబీస్ ని రెడీ చేయాలి. ఇంకా ఇద్దరికి స్నానం చేపించి సిమిలర్ గా ఉన్న డ్రెస్సెస్ అయితే వేసాను. కొంచెం పౌడర్, హెయిర్ నీట్ గా బొట్టు పెట్టాలి. సింపుల్ గా చెప్పుకుంటే 2 నిమిషాల పని. కానీ యాక్చువల్ గా బేబీస్ కి బొట్టు పెట్టడం స్టార్ట్ చేస్తే అయ్యో రామ, ఒకరు అటు తిరుగుతారు, ఒకరు ఇటు తిరుగుతారు. నేను బొట్టు పెట్టడానికి ట్రై చేస్తుంటే వీళ్ళు నాకు వర్కౌట్ చేయిస్తున్నారు. అసలు ఫోటోషూట్ ప్రిపరేషన్ లో నాకు బిగ్గెస్ట్ టాస్క్ ఏదైనా ఉంది అంటే బొట్టు పెట్టడం. ఎవరైనా బొట్టు పెట్టడం ఈజీ కదా అంటే ఒకసారి ట్విన్స్ కి బొట్టు పెట్టి చూపించండి. నేను ఒక సైడ్ పెట్టిన వెంటనే ఇంకొక సైడ్ చేసుకుంటారు. ఫైనలీ సమ్హౌ ఇద్దరు బుడ్డలని రెడీ చేసేసాం. సో ఫస్ట్ మనం రైస్ తో చిన్న చిన్న అడుగులు వేసాం. బేబీస్ లైఫ్ లో ఫస్ట్ స్టెప్స్ ఇంకా చాలా దూరం ఉన్నాయి, కానీ ఇప్పుడే ఇలా రైస్ తో చిన్న చిన్న అడుగులు క్రియేట్ చేస్తే చాలా క్యూట్ గా అనిపించింది. అసలు వాళ్ళని ఇలా చూస్తుంటే ఇప్పుడే కదా పుట్టారు, ఆల్రెడీ మెమోరీస్ క్రియేట్ చేస్తున్నాం అని అనిపిస్తుంది. టైం ఎంత ఫాస్ట్ గా వెళ్తుందో కదా. అందుకే ఫోటోషూట్ అంటే నాకు జస్ట్ ఫోటో కోసం కాదు, ఇప్పుడు వీళ్ళు ఇలా ఉన్నారు అని ఫ్యూచర్ లో చూసుకోవడానికి ఒక మెమరీ. కొన్ని ఇయర్స్ తర్వాత ఫోటోస్ చూస్తే అయ్యో మన పిల్లలప్పుడు ఇలా ఉన్నారా అని అనుకుంటాం. అందుకే థర్డ్ మంత్ మిస్ అవ్వకూడదని ఎంత లేట్ అయినా ఇవాళ చేయాలి అని ఫిక్స్ అయ్యా. పైన ఒక బిగ్ లైన్ వేసి అక్కడి నుండి లవ్ సింబల్స్ గ్యాంగ్ స్టార్ట్ చేద్దామని అనుకున్నా. యాక్చువల్లీ నేను ఫస్ట్ నుంచి ఇలా ప్లాన్ చేసుకోలేదు. రైస్ తో సింపుల్ గా ఫోటోషూట్ చేద్దామని అనుకున్నా. చేస్తూ ఇక్కడ హార్ట్ పెడితే ఎలా ఉంటుంది అని ఆలోచన వచ్చింది. సో అలా ప్లాన్ లేకుండా ప్లాన్ పుట్టింది అనమాట. కానీ ఒక ప్రాబ్లం ఉంది, బేబీస్ పడుకోవడానికి స్పేస్ కూడా ఉండాలి కదా. ఫుల్ లెంత్ లో డెకరేషన్ చేస్తే మన బుడ్డోళ్ళకి ప్లేస్ ఉండదు. అందుకే లైన్ కూడా ఎక్కువ లెంత్ పెట్టలేదు. బేబీ కంఫర్ట్ ఫస్ట్, డెకరేషన్ నెక్స్ట్. ఇక్కడ మా హస్బెండ్ కూడా మంచి హెల్ప్ చేశారు. నువ్వు ఒక్కదానివే చేస్తావా, నేను హెల్ప్ చేస్తా అని వచ్చారు. సరే అని ఒక సింబల్ డ్రా చేయమన్నా. నేను 3 సింబల్స్ కంప్లీట్ చేసే లోపు ఆయన ఒక్క సింబల్ కోసం నానా కష్టాలు పడుతున్నారు. అసలు షేప్ కరెక్ట్ గా రావాలి, లైన్ కరెక్ట్ గా ఉండాలి. ఫైనలీ ఫినిషింగ్ మాత్రం అది నేను చేస్తా అని నేనే ఇచ్చేసా. హస్బెండ్ హెల్ప్ అంటే ఇదే మరి. వర్క్ స్టార్ట్ చేయడానికి ఫుల్ సపోర్ట్, ఫినిషింగ్ రెస్పాన్సిబిలిటీ మాత్రం వైఫ్ ది. కానీ హానెస్ట్లీ చెప్పాలి అంటే ఆయన హెల్ప్ లేకుంటే నాకు ఇంకా టైం పట్టేది. సో థ్యాంక్ యూ మై హస్బెండ్ గారు. మీరు చూస్తున్న హెల్ప్ కెమెరాలో ఎంత కనిపిస్తుందో తెలియదు, కానీ బిహైండ్ ద కెమెరా చాలా హెల్ప్ అయింది. ఇప్పుడు ఈ హార్ట్స్ ఎంటీగా ఉంటే కొంచెం ప్లెయిన్ గా అనిపించింది. అప్పుడు ఇంట్లో డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అని గుర్తొచ్చింది. వాటితో ఫిల్ చేస్తే ఎలా ఉంటుంది అని అనుకున్నా. సో మార్కెట్ కి స్పెషల్ గా డ్రై ఫ్రూట్స్ కొనడానికి వెళ్ళలేదు. ఇంట్లో ఆల్రెడీ ఉన్న డ్రై ఫ్రూట్స్ తోనే డెకరేషన్ చేశాం. ఆల్మండ్స్, కేషర్స్, ఇంట్లో ఉన్న వెరైటీస్ అన్ని కొంచెం వేసుకున్నాం. కానీ డ్రై ఫ్రూట్స్ ఫిల్ చేశాక వావ్, లుక్ కంప్లీట్లీ చేంజ్ అయిపోయింది. అసలు నేను కూడా ఫస్ట్ ఇలా వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు. సింపుల్ గా స్టార్ట్ చేసిన ఫోటోషూట్ ఇప్పుడు చూస్తే ఒక ప్రాపర్ థీమ్ లాగా అయిపోయింది. డ్రై ఫ్రూట్స్ చూసి ఫోటోషూట్ కోసం ఎంత డ్రై ఫ్రూట్స్ కొన్నారా అని అనుకోవచ్చు. అలా ఏం కాదు, ఇంట్లో ఆల్రెడీ ఉన్నవే. మా 6 years బాబు ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు కదా, వాడికి రోజు కొంచెం డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఇస్తాం. ఫోటోషూట్ కోసం సపరేట్ గా ఇంత అమౌంట్ పెట్టి డ్రై ఫ్రూట్స్ కొనలేదు. యాక్చువల్లీ మనం లైఫ్ లో చేసే ప్రతి పనిని బయట వాళ్ళకి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు కదా. మన పిల్లల కోసం మనం చేసేది, మన సాటిస్ఫాక్షన్ కోసం. ఈ ఫోటోషూట్ కూడా అలాంటిదే, ఎవరికి చూపించుకోవడానికి కాదు. మన బేబీస్ గ్రో అయ్యాక మేము 3 months ఉన్నప్పుడు అమ్మ ఇలా ఫోటోషూట్ చేసింది అని వాళ్ళకి చూపించుకోవడానికి, మెమరీ కోసం అంతే. అండ్ మన మెయిన్ హీరోస్ గురించి చెప్పాలి కదా. అసలు ఇవాళ వీళ్ళు చాలా బాగా కోఆపరేట్ చేశారు. నేను అనుకున్నది ఫోటోషూట్ స్టార్ట్ చేస్తే క్రైమ్ స్టార్ట్ చేస్తారు అని, కానీ సర్ప్రైజింగ్లీ చాలా బాగా కోఆపరేట్ చేశారు. ఒకరు కొంచెం మూవ్ అయితే ఇంకొకరు కామ్ గా ఉంటున్నారు. నేను ఒక సైడ్ నుంచి అడ్జస్ట్ చేస్తుంటే మా హస్బెండ్ ఇంకో సైడ్ నుంచి చూస్తున్నారు. వాళ్ళకు కూడా మా కష్టం అర్థమైందేమో. అమ్మ ఆల్రెడీ స్ట్రగుల్ అవుతుంది, ఇంకా మనం ఎక్కువ డిస్టర్బ్ చేస్తే పడిపోతుంది అని అనుకున్నారేమో. అందుకే సైలెంట్ గా పడుకున్నారు. నిజం చెప్పాలంటే బేబీస్ కోఆపరేషన్ లేకపోతే మదర్ ప్లాన్ చేసిన ఎంత బ్యూటిఫుల్ ఫోటో అయినా క్యాన్సల్. సో టుడే స్పెషల్ థ్యాంక్స్ టు మై 2 little models. థర్డ్ మంత్ కాబట్టి 3 నెంబర్ ని పెద్దగా క్రియేట్ చేయాలి. ఫస్ట్ అవుట్ లైన్ రైస్ తో, తర్వాత ఇన్సైడ్ ఎంటీగా ఉంటే బాగోదు కదా, మళ్ళీ డ్రై ఫ్రూట్స్ తో ఫిల్ చేద్దామని డిసైడ్ అయ్యా.
అసలు ఈ 3 కంప్లీట్ అవుతున్న ప్రాసెస్ చూస్తుంటే వావ్, సింపుల్ ఐడియా, యాక్చువల్లీ ఎంత బ్యూటిఫుల్ గా వస్తుందని అనుకోలేదు. ఫస్ట్ నుంచి కంప్లీట్ డిజైన్ మైండ్ లో లేదు, 1 స్టెప్ చేస్తూ నెక్స్ట్ స్టెప్ ఐడియా వచ్చింది. సమ్ టైమ్స్ బెస్ట్ మెమరీస్ ఆర్ ద వన్స్ వి డోంట్ ప్లాన్ పర్ఫెక్ట్లీ. జస్ట్ స్టార్ట్ చేస్తాం, మధ్యలో ఐడియా వస్తుంది, ఫైనల్ రిజల్ట్ బ్యూటిఫుల్ గా అయిపోతుంది. యాక్చువల్లీ ఫోటోషూట్ ఇంత లేట్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. రూమ్ కంఫర్టబుల్ గా లేకపోవడం, వేరే రూమ్ కోసం సర్చ్ చేయడం, ఆ రిఫ్రిజిరేటర్ ఇష్యూతో టెన్షన్, డైలీ హౌస్ హోల్డ్ రెస్పాన్సిబిలిటీస్. ఇలా ఒక్క పని కంప్లీట్ చేయాలి అంటే ఇంకొక పని ముందుకు వచ్చేస్తుంది. మా హస్బెండ్ ని కూడా చాలా సార్లు ఫోటోషూట్ చేద్దాం, కొంచెం హెల్ప్ చేయండి అని చెప్పాను. రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అని డిలే అయ్యింది. ఇలా 3rd మంత్ కూడా అయిపోయింది. అప్పుడు నాకు ఒకటే థాట్ వచ్చింది, టైం కోసం వెయిట్ చేస్తే మెమరీస్ మిస్ అవుతాయి, పర్ఫెక్ట్ రూమ్ కోసం వెయిట్ చేస్తే, పర్ఫెక్ట్ సెటప్ కోసం వెయిట్ చేస్తే, పర్ఫెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తే బేబీస్ మాత్రం వెయిట్ చేయరు, వాళ్ళు గ్రో అయిపోతారు. అందుకే ఉన్న స్పేస్ లో, ఉన్న రైస్ తో, ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ తో ఇవాళ మెమరీ క్రియేట్ చేసి, డ్రై ఫ్రూట్స్ తో ఫోటో షూట్ చేస్తే కొంతమంది ఫ్యామిలీ స్టేటస్ చూపించుకుంటున్నారు అని అనుకోవచ్చు. ఇంకా కొంతమంది సొంత ఇల్లు లేదు కానీ బిల్డప్ ఎక్కువ అని కూడా అనుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ తో ఫోటో షూట్ చేస్తే కొంతమంది ఫ్యామిలీ స్టేటస్ చూపించుకుంటున్నారు అని అనుకోవచ్చు. ఇంకా కొంతమంది సొంత ఇల్లు లేదు కానీ బిల్డప్ ఎక్కువ అని కూడా అనుకోవచ్చు. ఎవరు ఏమనుకున్నా అది వాళ్ళకి సంబంధించిన మ్యాటర్. మేము మా పిల్లల కోసం ఒక మెమరీ క్రియేట్ చేశాం, దానికి స్టేటస్ చూపించుకునే ఇంటెన్షన్ మాకు లేదు. యాక్చువల్లీ లైఫ్ లో మనకి ప్రాబ్లమ్స్ ఆల్రెడీ చాలా ఉంటాయి. ఎవరి కష్టం వారిది, ఎవరి బ్రతుకులు వాళ్ళవి, ఎవరి రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళవి. కాబట్టి నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే, ఫస్ట్ మీ పైన మీరు ఫోకస్ చేయండి, మీ ఫ్యామిలీ పైన ఫోకస్ చేయండి, హ్యాపీగా ఉండండి. వేరే ఫ్యామిలీ గురించి ఎక్కువ ఆలోచించి వాళ్ళకి ఏముంది, ఏం లేదు, ఏం చేస్తున్నారు అని డిస్కస్ చేసుకుంటే మన ఓన్ హ్యాపీనెస్ మిస్ అయిపోతుంది. అండ్ హానెస్ట్లీ మేమేం చేస్తున్నామో మేము చూసుకుంటాం. మీరు హ్యాపీగా ఉండండి, మేము కూడా హ్యాపీగా ఉంటాం. ఇద్దరిని ఫోటోషూట్ కోసం రెడీ చేయడం అంటే బయటికి చూస్తే చాలా ఈజీగా అనిపిస్తుంది కదా. ఇద్దరికి డ్రెస్ వేయాలి, పౌడర్ పెట్టాలి, బొట్టు పెట్టాలి అంతే అనుకుంటాం. కానీ ట్విన్స్ ఉన్న అమ్మకి మాత్రం ఒక్క ఫోటో పర్ఫెక్ట్ గా రావాలి అంటే ఎంత కష్టమో నాకు మాత్రమే తెలుసు. ఒకరిని పడుకోబెడితే ఇంకొకరు కదులుతారు, ఒకరిని చూసి నవ్విస్తుంటే ఇంకొకరు మొహం తిప్పేస్తారు. ఇద్దరు ఒకేసారి కోఆపరేట్ చేస్తే అది మన అదృష్టం. అయినా ఈ రోజు నా పిల్లలు చాలా బాగా కోఆపరేట్ చేశారు. నిజంగా చెప్పాలంటే వాళ్ళకి నా బాధ అర్థమైందేమో అనిపించింది. అమ్మ ఎంత కష్టపడుతుంది కదా, ఇంకొంచెం సేపు మనం కూడా కోఆపరేట్ చేద్దాం అనుకున్నారేమో. ఇలాంటి మూమెంట్ చూస్తుంటే ఒక విషయం మాత్రం చాలా స్ట్రాంగ్లీ అనిపించింది. పిల్లల కోసం మనం చేసే ప్రతి చిన్న ప్రయత్నం కూడా ఒక రోజు పెద్ద మెమరీ అవుతుంది. ఇప్పుడు వీళ్ళకి ఈ ఫోటోషూట్ గురించి ఏమీ తెలీదు. మనం ఎందుకు ఇలా పడుకోబెట్టామో, ఎందుకు రైస్ తో ఫోటో ప్రింట్ పెట్టామో, ఎందుకు డ్రై ఫ్రూట్స్ తో నంబర్స్ వేసామో వాళ్ళకి అసలు అర్థం కాదు. కానీ ఇంకో 10 సంవత్సరాల తర్వాత ఈ ఫోటోస్ చూస్తే మమ్మల్ని అమ్మ ఇలా ఫోటో షూట్ చేసిందా అని నవ్వుకుంటారు. అందుకే పర్ఫెక్ట్ సిచ్యువేషన్ కోసం వెయిట్ చేయకూడదు అనుకుంటా. మన దగ్గర ఉన్న దానితోనే మన పిల్లల కోసం మెమరీస్ క్రియేట్ చేసుకోవాలి. డబ్బు ఎక్కువ ఉండాలి, పెద్ద ఇల్లు ఉండాలి, ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ ఉండాలి, ఇవన్నీ ఉంటే ఇంకా బాగుంటాయి. కానీ ఇవేమీ లేకపోయినా మన ప్రేమ ఉంటే చాలు. ఇంకా మా పెద్ద బాబు కూడా ఫోటోషూట్ జరుగుతుంటే ఊరుకోడు. అమ్మ నేను కూడా వస్తా, బాబుని నేను పట్టుకుంటా, వాడితో ఫోటో తీయండి అంటూ వచ్చేస్తాడు. అసలు వీళ్ళిద్దరిని చూసినప్పుడల్లా నాకు చాలా క్యూట్ గా అనిపిస్తుంది. కొన్నిసార్లు చిన్నపిల్లాడే అయినా తమ్ముడిని పట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాడు, పడిపోతాడేమో అని చూసుకుంటాడు. ఇక్కడ కూడా వీళ్ళిద్దరిని బాగా గారాబం చేస్తున్నాడు. నిజానికి వాళ్ళిద్దరి మధ్య బాండ్ ఇప్పటి నుంచే చాలా స్పెషల్ గా ఉంది. వీళ్ళిద్దరు ట్విన్స్ కాబట్టి వాళ్ళ రిలేషన్షిప్ వాళ్ళకి ప్రత్యేకం. కానీ మా పెద్ద బాబుకి మాత్రం వీళ్ళిద్దరు చిన్నారులు మాత్రమే కాదు, తన చిన్న పిల్లలా అనిపిస్తున్నారేమో. ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ ని నేను క్యాప్చర్ చేసుకోవాలనుకుంటాను. ఎందుకంటే పిల్లలు ఎప్పుడు ఇలానే ఉండరు కదా. ఈ చిన్న చేతులు, చిన్న కాళ్ళు, చిన్న ముఖాలు, ఈ గారాబం ఇవన్నీ కేవలం కొంతకాలమే. రేపు వీళ్ళు పెరిగిపోతారు, వాళ్ళ వాళ్ళ పనుల్లో బిజీ అయిపోతారు. కానీ ఈ ఫోటోస్, వీడియోస్ మాత్రం మన దగ్గరే ఉంటాయి. అందుకే అమ్మగా నాకు ఎంత కష్టం వచ్చినా ఈ మూమెంట్ మిస్ కాకూడదు అనిపించింది. నా పిల్లలతో నేను ఉన్నాను, వాళ్ళ చిన్ననాటి ఒక మెమరీలో నేను కూడా ఉన్నాను. అదే నాకు చాలా పెద్ద విషయం. కాబట్టి మీరు కూడా మీ పిల్లల కోసం మెమరీస్ క్రియేట్ చేసుకోండి. చాలా డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. చిన్నగా ఒక ఐడియా, కొంచెం టైం, కొంచెం పేషెన్స్, చాలా ప్రేమ, అంతే. ఒక రోజు అదే మనకి జీవితంలో అత్యంత విలువైన మెమరీ అవుతుంది. మా 3rd మంత్ ఫోటోషూట్ ఇలా కంప్లీట్ అయింది. ఎంత ఆలస్యమైనా సరే మిస్ అవ్వకుండా చేసుకున్నందుకు ఇప్పుడు నాకు చాలా సాటిస్ఫాక్షన్ గా ఉంది.
మీకు మా ఫోటోషూట్ ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. మన ట్విన్స్ ఫోటోషూట్ ఐడియా మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ మాత్రం వేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేస్తే నేను చేసే ప్రతి వీడియో ముందుగా మీకైతే వచ్చేస్తుంది. సో ఫైనలీ మన ట్విన్స్ థర్డ్ మంత్ ఫోటోషూట్ కంప్లీట్ అయితే అయిపోయింది. స్టార్టింగ్ లో సింపుల్ రైస్ ఫుట్ ప్రింట్స్ తో స్టార్ట్ చేసాం. తర్వాత హార్ట్స్ లో డ్రై ఫ్రూట్స్, ఫైనల్ గా పెద్ద ట్రీని క్రియేట్ చేసాం. ఇలా చూస్తే నాకు పర్సనలీ చాలా చాలా సాటిస్ఫైయింగ్ గా అనిపించింది. పర్ఫెక్ట్ సెటప్ లేదు, ఎక్స్పెన్సివ్ డెకరేషన్స్ లేవు, స్పెషల్ గా ప్రాప్స్ కొనలేదు. ఇంట్లో ఉన్న వాటితోనే మన బేబీస్ కోసం ఒక బ్యూటిఫుల్ మెమొరీ క్రియేట్ చేసాం. నాకైతే ఫైనల్ అవుట్పుట్ చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది? హార్ట్ అండ్ 3 డిజైన్స్ నచ్చిందా? అండ్ మన ట్విన్స్ కోఆపరేషన్ ఎలా అనిపించింది? డెఫినెట్లీ కమెంట్ చేసి చెప్పండి. ఇలాంటి రియల్ లైఫ్ ఫ్యామిలీ మెమరీస్ ట్విన్స్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మన ధన్విన్ అండ్ ధన్వికాకి మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలి. See you in the next video. Bye.